తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీ విద్యార్థులకు ప్రభుత్వ సర్వీస్ కింద నెలకు 2.5 లక్షలు ఇస్తామని, ఇప్పుడు 92,000 చెల్లిస్తామనడాన్ని తప్పుపడుతున్నారు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి సరిగ్గా ఇవ్వడం లేదని చెప్తున్నారు. వైద్యులపై రోగుల బంధువుల నుంచి జరుగుతున్న దాడులు ఆపాలంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని అంటున్నారు. పీజీ విద్యార్థులకు, హౌస్ సర్జన్లకు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు స్టైఫండ్ బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, స్వాతి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలలో జూనియర్ డాక్టర్ల సమ్మె బాట పట్టారు. అయితే ఇవాల్టి నుంచి సమ్మె చేస్తామని చెప్పి గత వారం రోజుల కిందటే ఇప్పటికే సమ్మె నోటీస్ ని ఇటు డిఎంఈకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేకపోవడంతో, అంటే వాళ్ళు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఏవైతే కోరుతున్నారో వాటిపైన ఇప్పటి వరకు రెస్పాన్స్ అవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజెస్ లో కూడా సమ్మె బాట పట్టారు. అయితే ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజ్ లో ఉన్నాము. గాంధీ హాస్పిటల్ ఎదుట ప్రాంగణంలో ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లను మనం చూస్తున్నాము. అసలు ప్రధానంగా ఉన్న డిమాండ్స్ ఏంటి పూర్తిగా తెలుసుకున్నాము. చెప్పండి, యాక్చువల్ గా మీరు గత కొన్ని రోజులుగా కూడా ఈ సమ్మెకు సంబంధించి నోటీసులు పెట్టింది. ప్రధానమైన డిమాండ్స్ ఏమున్నాయి మీ సమ్మెలో? ప్రధానమైన డిమాండ్ లో పెట్టి అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అండి. ప్రతిసారి ఏమైపోతుంది అంటే ఒక 2-3 నెలలు స్టైఫండ్ డిలే చేయడం, ఒక 2-3 నెలలు స్టైఫండ్ డిలే చేసిన తర్వాత మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ స్టైఫండ్ లేదు ప్లస్ రెగ్యులరైజేషన్ కావాలని ఇచ్చేసరికి ప్రతిసారి ఏం చేస్తున్నారంటే ఆ స్టైఫండ్ అనేది వేసేసి మిగిలిన రెగ్యులరైజేషన్ గురించి పక్కన పెడుతున్నారు. ఈసారి మేము ఇచ్చిన స్ట్రైక్ నోటీస్లో స్టైఫండ్ కావాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేము రెగ్యులరైజేషన్ కావాలని అడుగుతున్నాం. అంటే మాకు ఒకసారి బిల్స్ వెళ్ళిన తర్వాత 5వ తారీఖా, 10వ తారీఖా, 1వ తారీఖా ఎప్పుడు వేస్తారు అన్నది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్గా క్లియర్గా మాకు ఒక ఆర్డర్ కానీ ఏమన్నా కావాలి అని అడుగుతున్నాం. దాంతోపాటు ఏపీలో వచ్చినట్టుగా జీవో, ఆ జీవో ఏదైతుందో బడ్జెట్ రిలాక్సేషన్, అంటే ఎక్కడున్నా బడ్జెట్ ఆ సంవత్సరంలో ఎక్కడ బడ్జెట్ లోట్ అనేది రావద్దు స్టైఫండ్స్ కి అన్నది ఒకటి. కానీ కొద్దిసేపటి క్రితమే ఇటు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి నిధులు విడుదల చేశాము 2024-25 అకాడమిక్ ఇయర్ మొత్తానికి మేము బడ్జెట్ రిలీజ్ చేశామని చెప్తున్నారు. అయినప్పటికీ సమ్మె కొనసాగడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అది మేము అడిగింది ఏంటిది అంటే ఒక జీవో, ఆ జీవోలో ఏంటంటే స్టైఫండ్స్ కూడా శాలరీస్ తో పాటు ఈ బడ్జెట్ రిలాక్సేషన్ అనేది ఉందో, అంటే సంవత్సరానికి ఇంత బడ్జెట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేసేయాలి అన్నట్టు ఆ పర్టికులర్ జీవో శాలరీస్ దాంతో పాటు స్టైఫండ్స్ అనేది కూడా ఒక కాలం పెట్టి ప్రతి సంవత్సరం ఇట్లనే బడ్జెట్ రిలీజ్ అవుతుంది అన్నది ఫస్ట్ అడిగినాం. అది ఫస్ట్ స్టెప్ చేయాల్సింది. అది చేయకుండా ఈ సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ఇచ్చినామంటున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ ఇవ్వడం ఏంది అంటే అంతకుముందు 3 నెలలకు ఒకసారి బడ్జెట్ ఇస్తుండే, అదే ఇప్పుడు సంవత్సరానికి బడ్జెట్ రిలీజ్ చేశారు. అది కూడా 24-25 ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఈ ఒక్క ఇయర్ వరకే. అంటే మేము సమ్మె చేస్తున్నాం కాబట్టి మా ప్యానల్ ఉన్నంత వరకు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళకి తిరిగే పని ఉండొద్దు అన్నట్టు చేద్దాం అనుకున్నారు. కానీ అది కూడా కావట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్. ఒకసారి బిల్స్ టోకెన్ నెంబర్స్ జనరేట్ అయిన తర్వాత పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అనే స్టేటస్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు 3 నెలలకు ఒకసారి ఆ బడ్జెట్ రిలీజ్ చేసినా, సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేసినా గానీ ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే టోకెన్ నెంబర్ జనరేషన్ దగ్గర వస్తుంది. ఆ టోకెన్ నెంబర్ జనరేషన్ అనేది రెగ్యులర్ గా అవుతుంది. ఈ ఒక్క నెల బడ్జెట్ లేదు అన్నారు కానీ ఇప్పటి వరకు బడ్జెట్ లేదు అన్నది రాలేదు. ఆ టోకెన్ నెంబర్ జనరేట్ అయినప్పటికీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆ పెండింగ్ ఫర్ ఉన్నదాన్ని క్లియర్ చేయడమే ఇబ్బంది. రైట్, ఇక హాస్పిటల్స్ కి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా మంది జూడాల పైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఆపడానికి భద్రత పెంచాలి అని చాలా కాలంగా మీరు ఫైట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం? ఉస్మానియా అండ్ గాంధీ దగ్గర అయితే భద్రత పెంచాము అని నిన్న సర్వాలతో చర్చల్లో మాట్లాడినప్పుడు జరిగినప్పుడు తెలిసింది. కానీ పెరిఫెరీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇంకా అవుట్ పోస్ట్ సిస్టమ్ అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు. అది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు పేషెంట్ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇంత తిరిగి కష్టపడినందుకు ఆబ్వియస్ గా వాళ్ళతో ఉండే ఆ కోపం అనేది డైరెక్ట్ గా డాక్టర్ పైనే తీర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి అడిక్వేట్ గా సెక్యూరిటీ ఫోర్స్ ని ప్రొవైడ్ చేయాలనేది అదొక డిమాండ్ ఉంది. ఇంకా ఉస్మానియా న్యూ బిల్డింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ గవర్నమెంట్ అనే కాదు, పాత గవర్నమెంట్ లో వాళ్ళని కూడా మేము డిస్కషన్ అప్పుడు మాట్లాడాము కానీ అది ఇంకా జరుగుతూనే ఉంది, చర్చల్లోనే ఉంది కానీ ఏది రియాలిటీలోకి ఏది రాలేదు.
రైట్. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా చాలా కాలం అయింది, అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన దాని తర్వాత కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ పైన ఏం రాకపోయేసరికి మీరు మళ్ళీ సమ్మెకు దిగాల్సి వచ్చింది. సో ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీరు? మాకైతే ఒక జియో ఖచ్చితంగా కావాలండి. యాక్చువల్గా చర్చలు అయితే జరిగాయి, నిన్న మాట్లాడారు. బట్ ఏంటంటే మేము ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ అయితే అసలు రావట్లేదు. వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అది ఎలా ఉంటదంటే ఇప్పుడు కాపాలి అన్నట్టు చెప్తారే తప్ప దాని మీద మాకు 100% నమ్మకం కలిగించేలాగా కానీ, దానికి సంబంధించిన డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ కానీ, దానికి సంబంధించిన జీవోస్ కానీ ఇవేమీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ అవ్వట్లేదు. మేము ఇంతకు ముందు కూడా 2 నెలల క్రితం కూడా చేశాము. అప్పుడు 2-3 స్టైఫండ్స్ ఒకేసారి రిలీజ్ చేశారు, 1.2 lakhs రిలీజ్ చేశారు కదా. అప్పుడు అంటే స్టైఫండ్ బడ్జెట్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు, దీంట్లో ప్రాబ్లం చూస్తున్నాం కదా. జూనియర్ డాక్టర్ల సమ్మె అయితే కొనసాగుతుందని చెప్పారు. పలు దఫాలుగా ఇటు సమ్మెకు సంబంధించి చర్చలు జరిపినప్పటికీ కూడా ఎట్లాంటి ఫలితం లేకుండా పోయింది. అందుకే తాము సమ్మెకు ఇంకా దిగక తప్పలేదు అని చెప్పేసి జూడాలు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల వద్ద ఇటు ఓపీ సేవల్ని అట్లాగే తాత్కాలిక సేవలన్నిటి కూడా నిలిపివేసి ఇటు డాక్టర్లు సమ్మెకు దిగడంతో కొంత రోగులకైతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. రైట్ రాధిక, థ్యాంక్ యూ.